మొన్న ఎనర్జీ సంబంధించిన పరిశ్రమ కానీ ఈరోజు అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. తద్వారా పరిశ్రమలు, తద్వారా ఇన్వెస్ట్మెంట్ రావడంతో లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఈ ప్యూర్ ప్రాంతంలో దిస్ ఈజ్ కాల్డ్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇట్ ఈస్ కాల్డ్ ప్యూర్ మెంట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. ప్రభుత్వము పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేసినప్పుడే అవసరమైన విద్యుత్ కావచ్చు, నీరు కావచ్చు, అనుమతులు కావచ్చు, భూమి కావచ్చు, సాంకేతిక నైపుణ్యం ఉన్న మేధాశక్తితో ఉన్న యువకులను ఇక్కడ మనము అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు వచ్చి, పెట్టుబడులు వచ్చి చైనాతోనే పోటీ పడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రిపేర్ చేస్తున్నాం. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ, ఇట్ ఈస్ కాల్డ్ రేర్. సో అగ్రికల్చర్ ఎకానమీని కూడా మనం ఈరోజు అభివృద్ధి చేయాలని పాలసీ తీసుకొచ్చుకున్నాం. ప్యూర్, రేర్, దీస్ త్రీ కాంబినేషన్ ఈజ్ తెలంగాణ రైజింగ్ 2047. దిస్ ఈజ్ వాట్ అవర్ విజన్, దిస్ ఈజ్ వాట్ అవర్ డ్రీమ్. Through our dream, we wanted to reach by 2034 $1 trillion economy. By 2047, we wanted to reach $3 trillion economy, 10% of the GDP of this country. This is what our commitment, this is what our dream. All I need is your support. ముఖ్యంగా ఈ ప్రాంత రైతులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ముందుకొచ్చి వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వ అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం, రేడియల్ రోడ్స్ అభివృద్ధి కోసం ఈ ప్రాంత రైతులు చేస్తున్న త్యాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. రేపు భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరాన్ని అందించడానికి ఈ రంగారెడ్డి జిల్లా రైతాంగం ముందుకొచ్చి సహకరించినందుకు అభినందిస్తూనే ఇంకా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రైతులకు నష్టం జరగకుండా నష్టపరిహారాన్ని బాగా అందించే అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. వాళ్ళకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ రైతులను గౌరవించండి. భూమి ఇచ్చడానికి అభివృద్ధికి సహకరించిన రైతులని గౌరవించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆందోళన చేస్తున్న వాళ్ళని కూడా శ్రీధర్ బాబు గారికి, కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి సూచన చేస్తున్నా. పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి, మెప్పించండి, వాళ్ళకు మంచి నష్టపరిహారాన్ని ఇవ్వండి. వీలైనంత మేరకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక భరోసా, విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా